మిగతా పార్టీలా కాదు, ఆ జెండా నీడన ఎవరైనా ఆచితూచి మాట్లాడతారు. ఏ స్థాయిలో ఉన్నా అంతర్గతంగా క్రమశిక్షణతో ఉంటారు. ఇక అవినీతి ఆరోపణలకైతే ఆమడ దూరంలో ఉంటారు. కానీ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వివాదాస్పద ఆరోపణలతో అందరి నోళ్లలో నానుతున్నారు. సిక్కోలు జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యే అయిన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అది ఆయన స్వయంకృతాపమా, ప్రత్యర్థుల రాజకీయమా? అది ఒకప్పుడు టీడీపీ సీనియర్ సొంత సీటు. అలాంటి నియోజకవర్గాన్ని పొత్తులో ఏమాత్రం పట్టులేని బీజేపీకి ఇవ్వడమే అందరినీ ఆశ్చర్యపరిస్తే కూటమి వేవ్లో గెలిచేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే. దీంతో శ్రీకాకుళం జిల్లాలో కూడా కమలం పార్టీకి ప్రాతినిధ్యం దక్కినట్లయింది. అంతవరకు బాగానే ఉన్న ఈ ఏడాది కాలంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ పరువు పోయేలా ఉందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారక్కడ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు నడుకుదుటి ఈశ్వరరావు. ఆయనలాగే కూటమి పార్టీల నుంచి చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఎక్కడా లేని విధంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యేపైనే తీవ్ర ఆరోపణలు వస్తుండడం కూటమి పార్టీలో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా, కొత్తగా ఓ పరిశ్రమ పెట్టాలన్నా, ఉన్న ఇండస్ట్రీ సాఫీగా నడవాలన్నా తన దారికి రావాల్సిందే అన్నట్లుందట ఎచ్చెర్ల ఎమ్మెల్యే తీరు. గతంలో ప్రభుత్వ అనుమతులున్న గ్రావెల్ మైనింగ్ లీజులు చెల్లవంటూ తన మాటే నెగ్గించుకుంటున్నారట బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు. విద్యా సంస్థలు నడుపుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఈశ్వరరావుకు గత ఎన్నికల్లో బీజేపీ టికెట్ కేటాయించినప్పుడే పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. ఎమ్మెల్యే అయ్యాక వ్యాపారం కంటే ప్రజాసేవపై దృష్టి పెడతారనుకుంటే తన పదవినే వ్యాపారంగా మార్చేశారనేది ఈశ్వరరావుపై వస్తున్న ఆరోపణ. పైడి భీమవరంలో ఉన్న ఫార్మా కంపెనీలతో పాటు ఇతర కంపెనీలను ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరులు వేధిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ క్వారీని కూడా ఎమ్మెల్యే తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పైడి భీమవరంలోని ఓ కాంక్రీట్ మిక్స్ కంపెనీ తన స్కూలుకు ఉచితంగా కాంక్రీట్ ఇవ్వనందుకే వివిధ శాఖలతో దాడులు చేయించారని, అంతటితో ఆగకుండా 21 లక్షల రూపాయలు పంచాయతీ పన్ను కట్టాలని నోటీసులు పంపించారని ఎచ్చెర్లలో పబ్లిక్గానే చర్చించుకుంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే, అది కూడా జాతీయ పార్టీ బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారని కమలం పార్టీ కార్యకర్తలు భావించారు. కానీ అది తప్ప అన్నట్లు ఈశ్వరరావు అన్నిట్లో వేలు పెట్టడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. బీజేపీ జెండాతో గెలిచినా ఇది కాకపోతే ఇంకో పార్టీ అన్నట్లుందట ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తీరు. డబ్బుంటే టికెట్ తెచ్చుకోవడం, ఎమ్మెల్యే కావడం పెద్ద కష్టమేం కాదన్న ఆలోచనతో ఉన్నారట ఆయన. అందుకే పార్టీ సిద్ధాంతాల విషయంలో పెద్ద పట్టింపు లేదన్నట్టు రాజకీయాన్ని కూడా వ్యాపారంగా మార్చేశారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఏడాదిలోనే ఎమ్మెల్యే వ్యవహారంతో విసిగిపోయిన అధికారులు మిగిలిన 4 ఏళ్లు ఎలా భరించాలని తలపట్టుకుంటున్నారట. ముఖ్యంగా వ్యాపారులు, పరిశ్రమల యజమానులైతే ఇలాగైతే కష్టమనే పరిస్థితి వచ్చేసిందట ఎచ్చెర్లలో. ఈశ్వరరావు తీరుతో కూటమికి చెడ్డ పేరు వస్తోందంటున్నారు ఎచ్చెర్ల తమ్ముళ్లు కూడా. మిత్రపక్షాన్ని బీజేపీ ఎమ్మెల్యే పక్కన పెట్టేశారని, తాను చెప్పినట్లు తలాడించే వారినే ఈశ్వరరావు చేరదీస్తున్నారని అంటున్నారు. బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేని కట్టడి చేస్తుందా? టీడీపీకి అనుకూల సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే వ్యవహారం కూటమి పరువును బజారున పడేయకముందే చంద్రబాబు జోక్యం చేసుకుంటారా అనే చర్చ జరుగుతోంది ఎచ్చెర్లలో.